బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కీలకంగా మారింది. ఇక దాని మీద ఈరోజు సిట్ అధికారులు అయితే హరీష్ రావుని విచారిస్తున్నారు. ఇక నెక్స్ట్ కేసీఆర్ వరకు వెళ్తారు అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా కేసీఆర్ ని విచారిస్తారా సిట్ అధికారులు? మరి సిట్ అధికారుల వద్దకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, సిట్ అధికారులు కేసీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉందా? మరి సిట్ ముందు కేసీఆర్ హాజరవుతారా? రైట్. ఈరోజు బీఆర్ఎస్ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అని బయట కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటా ఉంటున్నారు. కానీ కేసీఆర్ దగ్గరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన విచారణకు పిలిస్తే భయపడేది ఏమీ లేదు, భయపడేవారు ఎవరు లేరు అన్నట్టుగా కేటీఆర్ గారు మాట్లాడారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పంజగుట్టలో ఇచ్చిన ఒక ఎఫ్ఐఆర్ ద్వారా ఈ కేసు మొత్తం కూపిలాగితే ఇందులో చాలా మంది వరకు దాదాపు 3,000 మంది వరకు సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు చాలా మంది యొక్క విషయాలను, చాలా మందికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వారు అనుమానించారు. దానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు. వెంటనే దానికి సంబంధించి విచారణ కూడా చేశారు. ఒక సిట్టును ఏర్పాటు చేసి విచారణ కూడా వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి 40 రోజుల పాటు జైల్లో కూడా ఉంచారు. ఆ తర్వాత చాలా మందిని ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ ఎండీని కూడా విచారించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకే హరీష్ రావు గారిని విచారణకు పిలిచినట్లుగా కాంగ్రెస్ కు సంబంధించిన శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతం ఇదే విషయాలను ప్రస్తావిస్తూ అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విషయమే లేదని, అందులో హరీష్ రావు గారి పాత్ర పెద్దగా ఏమీ లేదని, ఫోన్ ట్యాపింగ్ అసలు విషయమే కాదు, అందులో అసలు పెద్దగా ఆధారాలు లేవు, ఇది కేవలం ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు అన్నట్లుగా భావించి హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళిన రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు డొల్లా కేసు అన్నట్లు, ఆధారాలు లేవు అన్నట్లు హరీష్ రావు గారి పైన ఎలాంటి అభియోగాలు మోపాల్సిన అవసరం లేదన్నట్లుగా హరీష్ రావు గారికి సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ హరీష్ రావు గారు మరొకసారి హరీష్ రావు గారిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు అంతిమంగా రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ అని, ఇక కేసీఆర్ ని ఎలాగైనా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు పిలిపించి ఆయనకు సైతం మానసిక క్షోభను పెట్టాలని చెప్పేసి ఆ మానసిక క్షోభ పెట్టి కాసేపు ఆనందం పొందాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభిలాష అన్నట్లు కేటీఆర్ మాట్లాడారు. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత, అంటే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటగా విద్యుత్ పైన, తెలంగాణలో విద్యుత్ పైన ఒక కమిషన్ వేశారు. ఆ తర్వాత అది ఇప్పటి వరకు జాడపత్తలేదు. దాని తర్వాత కాళేశ్వరం కమిషన్ పైన పిసి ఘోష్ కమిషన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికలను సిబిఐకి అప్పగించారు. దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి పరిణామాలు లేవు. మరి ఇప్పుడు కొత్తగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొస్తున్నారు. దీంట్లో కేసీఆర్ నిర్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదివరకే F1 కార్ రేసింగ్ లకు సంబంధించి కేటీఆర్ ను సైతం ఇదివరకే 2-3 సార్లు విచారించారు. ఇక ఆయనను కూడా ఖచ్చితంగా ఈ కేసు F1 కార్ రేసింగ్ లో కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారన్నట్టు అటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నది. ఎన్ని ప్రచారాలు అన్నమా, అసలు విషయమే లేకుండా ఇవన్నీ డొల్లా ప్రచారాలు, డొల్లా కేసులు, డొల్లా విచారణలు, ఇందులో ఏది లేదు, అవి సిట్టు విచారణలు కాదు, చిట్టి విచారణలు అన్నట్లు కేటీఆర్ అయితే పలు విమర్శలు చేస్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఈ మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు సైతం చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని కేటీఆర్ సైతం ప్రస్తావించారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వచ్చు, ఇచ్చినా పెద్దగా నష్టపోయేది లేదు, భయపడేది లేదు. దానికి సంబంధించి ఎవరు భయపడేవారు కూడా లేరు. ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎంతో మంది ఉద్దండలను ఎదుర్కొన్నారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. కేవలం ఈ సిట్ అధికారులు వేసే 4 ప్రశ్నలకు భయపడిపోతారా? అలాగే రేవంత్ రెడ్డి గారి యొక్క కుటిల నీతికి, కుట్రలకు
కేసీఆర్ హరీష్ రావు గారు ఏమన్నా భయపడిపోతారా? వాళ్ళు ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పేసి కేటీఆర్ గారు అయితే చాలా బలంగా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు తప్ప అసలైన పరిపాలన అందించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఏంటి? ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారు, 6 గ్యారంటీలను అమలు చేయమని అడుగుతున్నారు. ప్రశ్నిస్తే వీరికి కేసుల్లో ఇరికించాలి, లేదంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి అవినీతి భాగవతాలను బయట పెడితే వీరిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కక్షపూరితమైన ధోరణిలోనే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు. ఆయన విధి విధానాలు కూడా అలాగే ఉన్నాయి తప్ప ప్రజలకు మంచి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అనేది ఆయనకి ఏ కోసానా లేదు. ఇది ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సిట్లు వేసినా, 1000 సిట్లు వేసినా, ఎన్ని విచారణలకు ఆదేశించినా, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ భరతం పడతాము. రేవంత్ రెడ్డి గారిని గద్దె దించేందుకే బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అయింది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు అందరూ ఇదే అంశం పైన పోరాటం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెబుతాము అన్నట్లుగా కేటీఆర్ గారు అయితే చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ గారికి నిజంగానే కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యేందుకు నోటీసులు వచ్చే అవకాశం ఉంటుందనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి నోటీసులు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎలా దానికి సంబంధించిన పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుంది. హరీష్ రావు గారు నోటీసులకు వచ్చి ఆయన హాజరయ్యే దశలోనే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒక మాట మీదకి వచ్చి యూనిట్ గా పోరాటం చేస్తా ఉన్నారు. ఇక కేసీఆర్ గనక నోటీసులు వస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను, నిరసనలు, ధర్నాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.